గోదావరి వరద ప్రభావానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైపోయింది. ప్రధానంగా ఏజెన్సీలో విలీన మండలాలు తీవ్రంగా నష్టపోయాయి. గోదావరితో పాటు శబరి ఉధృతంగా ప్రవహించడం, కొండవాగులు కూడా పోటెత్తడంతో విలీన మండలాలైన చింతూరు, విఆర్పురం, కూనవరం, ఏటపాక పరిధిలో దాదాపు 52 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. సహాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వరదల సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకుందని, ప్రస్తుత ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించడంలో విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా 2 వారాలుగా ఏకధాటిగా వర్షం కురవడంతో పాటు ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గోదావరి పోటెత్తింది. కొండవాగులు ఉధృతంగా ప్రవహించడంతో శబరి నది కూడా ఉగ్ర రూపం దాల్చింది. దీంతో 52 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 326వ జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో ఆంధ్ర, ఒరిస్సాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చట్టి వద్ద వరద నీరు చేరిపోవడంతో ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా పోయాయి. పలుచోట్ల వరద నీరు నివాస ప్రాంతాలను సైతం ముంచెత్తాయి. చింతూరు, కూనవరం, శబరి, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి. ఇంతటి జలప్రళయంలో చిక్కుకున్న వందలాది కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వరద బాధిత కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ 4 మండలాల పరిధిలో 3405 కుటుంబాలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే అక్కడ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోయింది. కనీస సదుపాయాలైన తాగునీరు, ఆహారం కరువడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద రాకముందే స్థానికులకు రేషన్ అందిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందజేస్తుందని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే అధికారులు వరదల సమయంలో బాధితులకు ఎటువంటి సాయం అందించలేకపోయారు. వారికి నిత్యావసరాలు, తాగునీరు, పాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్థికంగా వారిని ఆదుకునేందుకు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వరదతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. కోట్లాది రూపాయల నిధులను వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులకు అందజేశారు. గతంలో రేషన్ కార్డు ఉన్నవారు, లేనివారికి కూడా 2000 రూపాయల ఆర్థిక సాయం అందించింది గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు పూర్తి స్థాయి భిన్నంగా ఉందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఎంఆర్ఓ గారు వచ్చి 10 కేజీలు ఇస్తారన్నారు. ఆ బియ్యం కూడా ఇవ్వలేదు. మాకు రేషన్ కార్డు బియ్యం ఇచ్చారు, 2 నెలల బియ్యం ఇచ్చారు. ఇప్పుడే తినేస్తే తర్వాత అండి ప్యాకేజ్ ఇస్తే వెళ్ళిపోతామండి. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మొన్నేదో అలా వెళ్ళిపోయారు. వచ్చి చూస్తే మా బాధ అనేది తెలుస్తుంది. ఇక్కడ డెంగ్యూ ఉంది, మా కనీసం మంచి సౌకర్యం లేదు. గత ప్రభుత్వంలో ఇంటింటికి తెచ్చి కూరగాయలు కానీ, బరకాలు కానీ అన్నీ 2000 రూపాయలు కానీ ఇళ్ల వద్దకే తీసుకొచ్చి ముప్పుతో సంబంధం లేకుండా అందరికీ ఇచ్చారు. పునరావాసం ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో జరిగింది ఇంతవరకు ఇవ్వలేదు. వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. మాకు ఎవరు వచ్చి మాకు భరోసా కల్పించలేదు. వరదల సమయంలో స్థానికులు ఉపాధి కోల్పోతారు. వరద ముంచెత్తడంతో బయటకు వెళ్లే మార్గం లేక, పనులు లేక అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని ముందే గమనించిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి 2000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. దీంతో పాటు వరదలకు ముందు, తర్వాత కూడా సాయం అందించారు. వరదల సమయంలో త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, టార్పాలిన్లు అవసరమైన చోట ముందుగానే ఏర్పాటు చేశారు. దీంతో 28 లక్షల క్యూసెక్ల భారీ వరద వచ్చినా కూడా సహాయక కార్యక్రమాలు ఆపలేదు. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికే ఆర్థిక సాయం 3000 రూపాయలు ప్రభుత్వం అందించింది. రేషన్ కార్డు లేని నిజమైన బాధితులకు మొండి చేయి చూపించింది. దీంతో కూటమి ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు జనం. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా ముంపునకు గురైన కోనసీమ, లంక ప్రాంతాల్లో సైతం పరిస్థితి ఇదే విధంగా ఉంది. కోనసీమలో వరద ప్రభావానికి గంటి పెదపూడి కాజ్వే, ఎదురు బిడియం కాజ్వే, పెదపట్నం లంక, అప్పనపల్లి కాజ్వే, అప్పనరాయని లంక, టేకిశెట్టిపాలెం కాజ్వేలు పూర్తి స్థాయిగా నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోవడంతో లంకవాసులు తీవ్రంగా నష్టపోయారు. వరదల సమయంలో ప్రభుత్వం కేవలం వీరికి త్రాగునీరు మాత్రమే సరఫరా చేసిందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు భోజన ఏర్పాట్లు చేశాయి.
ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే వరద వస్తుందని ముందే తెలుసుకొని మరి వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ దగ్గర ఉంచి బంపర్ స్టాక్ ముందే దింపేసి కుటుంబాలకి నిత్యావసర సరుకులకి అంటే ఇంకేమన్నా షుగరు ఇలాంటివి కొనుక్కోవడానికి మరి 2000 తక్షణ సాయం చేసి మరి నిత్యావసర సరుకులు ఇచ్చేటి సరిపోవేమో అనేసి ఖర్చుల నిమిత్తం కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇప్పుడైతే కనీసం మరి 15 రోజులు కావస్తుంది దాదాపుగా, కనీసం ఎటువంటి కేరింగ్ లేదు. వచ్చిన నిత్యావసర సరుకులు కూడా చాలా వరకు డ్యామేజ్ అయినవి ఇస్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి రీతిగా 2000 రూపాయలు ప్రతి కుటుంబానికి వెంటనే యుద్ధోపాధి పథకం కింద అందించారు. నేటి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క 3000 రూపాయలు ఏదైతే ఉందో, ఇప్పుడు వారు ఇచ్చినటువంటి జీవో ఏంటంటే రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మేము అందిస్తామని చెప్పి జీవో పాస్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం ఇది? ఎందుకంటే ఈ చుట్టూ కూడా నీళ్లు ఉంచి మేమందరం కూడా నిరాశ్రయం అయిపోయి ఈ పరిస్థితుల్లో ఉంటే పనులు లేక బాధ్యతలు అన్నీ కూడా పెరిగిపోయి ఉన్న పరిస్థితుల్లో కనీసం కూరగాయలు కూడా సరైనటువంటి పద్ధతిలో అందకుండా చాలామందికి అరకో ప్రధానమైన పరిస్థితుల్లోని పంచిపెట్టారు. మరి ఈ సమయంలో ఇలాంటి పక్షపాతం చూపించడం ఎంతవరకు న్యాయం అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కోనసీమలో ముమ్మిడివరం మండలం గురజానపల్లి లంక ఆఫ్ సేతానే లంకల్లోకి నీరు రావడంతో అనేక ఇళ్లు పూర్తిగా జలమయమైపోయాయి. ఇళ్ల మధ్యలో నీరు రావడంతో బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. రోజుల తరబడి ఈ తరహా పరిస్థితులు ఉన్నా అధికారుల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పశుగ్రాసం మినహా మరేమీ సరఫరా చేయలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును బాధితులు నిలదీశారు. దీంతో ప్రభుత్వం హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో వరద సాయం పంపిణీ చేసి మమ అనిపించారు.